ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. రాజకీయ నాయకుడు అన్న తర్వాత ఏ సమస్యని రాజకీయం చేయొచ్చో, ఏ సమస్యని రాజకీయం చేయకూడదో కనీసం తెలిసి ఉండాలి. ఇవాళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెట్రోల్ డీజిల్ కొరత మీద ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నిజానికి ఈ సమస్యని ప్రభుత్వంతో లింక్ పెట్టొచ్చా, రాజకీయం చేయొచ్చా? నిజానికి ఈరోజు సాక్షి పేపర్లో రాసిన వార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత రావడానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు, ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, ఇక్కడ పెట్రోల్ బంకుల్లో మాత్రం పెట్రోల్ లేదు అని రాశారు. కానీ నిజానికి అది ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన సమస్య మాత్రమే కాదు, సమస్య తెలంగాణలో కూడా ఉంది. మళ్ళీ తెలంగాణ సాక్షి పేపర్ ఎడిషన్లో ఏమని రాశారు? ఆయిల్ కంపెనీలు కృత్రిమ కొరతను క్రియేట్ చేస్తున్నాయి, ప్రజలు కూడా ప్యానిక్ డిమాండ్ అయ్యి హెవీగా డిమాండ్ చేస్తున్నారు. ఒకేపేమో ఆయిల్ కంపెనీలు సప్లైని తగ్గించాయి, ప్రజలేమో ప్యానిక్కి గురై ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎక్కువగా ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవటం, కార్లు అయినా బండి అయినా మామూలుగా 1 లీటర్ 2 లీటర్లు రోజువారీ కొట్టించుకునే వాళ్ళు ఏకంగా రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ దొరకదని కారణం చేత, లేదు రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి అనే కారణం చేత ముందే హెవీగా డిమాండ్ చేయటం, అందరూ కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోవటం, క్యాన్లో పట్టి పెట్టుకోవటం, ఇలా దీని ఫలితంగా కొరత క్రియేట్ అయింది. పైగా ఇండస్ట్రియల్ వాళ్ళకేమో కమర్షియల్ డీజిల్ రేట్ పెరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ రిటైల్ మార్కెట్లో పెట్రోల్ బంక్ నుంచి డీజిల్ కొనుక్కుంటున్నారు. కమర్షియల్ డీజిల్ రేటు పెరగటం వల్ల ఈ రిటైల్ మార్కెట్లో క్యాన్లు పంపించి పెట్రోల్ క్యారీ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నారు ఇండస్ట్రియల్ వాళ్ళు. ఎందుకు? వాళ్ళ కమర్షియల్ డీజిల్ ధర విపరీతంగా పెరిగింది కాబట్టి, ఇంకా రిటైల్ మార్కెట్లో డీజిల్ ధర పెరగలేదు కాబట్టి. ఇలా రకరకాల కారణాలని తెలంగాణ సాక్షి పేపర్ ఎడిషన్లో రాశారు. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి రాజకీయాన్ని లింక్ పెట్టారు, చంద్రబాబు నాయుడు మీదకి నెట్టేశారు, టీడీపీల మీదకి నెట్టేశారు. అదేంది? సమస్య ఎక్కడైనా ఒకటే కదా, సమస్య కారణాలు ఎక్కడైనా అవే కదా. ఒకటి, ప్రజలేమో ప్యానికి గురై హెవీగా డిమాండ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగా ఆయిల్ కంపెనీలు సప్లై చేయట్లేదు. ఇంతకుముందు ఏంటంటే బంకులు వాళ్ళు ముందు ఆయిల్ ట్యాంకర్ తెప్పించుకొని తర్వాత డబ్బులు కట్టేవాళ్ళు ఆయిల్ కంపెనీలకి, క్రెడిట్ మీద ముందు ఆయిల్ ట్యాంకర్లు పంపించేవి. కానీ ఇప్పుడు అలా కాదు, ముందే డబ్బులు కడితే ఆయిల్ ట్యాంకర్ పంపిస్తామని చెప్తున్నాయి ఆయిల్ సంస్థలు, ఆయిల్ కంపెనీలు. ఈ బంకులు వాళ్ళు ముందే డబ్బులు కట్టాల్సి వస్తుంది. డబ్బులు కట్టగలిగిన వాళ్ళు కడుతున్నారు, కట్టలేని వాళ్ళు కొద్దిగా వెనక ముందు ఆడుతున్నారు. ఒకవేళ డబ్బులు కట్టినా సరే ఏదో ఒక కారణాన్ని సాగ్గా చూపిస్తూ, నువ్వు నీ దగ్గర ఉన్న పెట్రోల్ డీజిల్ ఇంతకుముందు ఇంత అమ్మేవాడు కాదు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత అమ్ముతున్నావు అని, లేదో గత సంవత్సరం ఏప్రిల్లో నీ దగ్గర ఇంత అమ్ముడు పోలేదు కదా, ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇంతెందుకు అమ్ముడు పోయింది, నీకు ఎంతెందుకు అవసరం, ఏదేదో కారణం చూపిస్తూ ఆయిల్ సప్లైని తగ్గించేసాయి. అంటే ఆయిల్ కంపెనీల రాజకీయం ఏంటంటే, ఈ బెంగాల్ ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిన తర్వాత మన సప్లై పెంచుదాం, అప్పుడు దాకా సప్లై తగ్గించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు సప్లై ఎక్కువ ఇస్తే ఎక్కువ నష్టాలు వస్తున్నాయి అనేది ఆయిల్ కంపెనీల బాధ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి, $110 పోయింది, అదొక కారణం. ఇంకోటి ఏంది, డాలర్తో పోలిస్తే రూపాయి పత్రమైంది. ఇప్పుడు బ్యారెల్ని మన రూపాయల్లో కొనరు, డాలర్లో కొంటారు. పెట్రోల్ డీజిల్ని అంటే క్రూడ్ ఆయిల్ని, చమురుని డాలర్లో కొంటారు. మరి డాలర్తో చెల్లించాల్సి వచ్చినప్పుడు మన రూపాయిని డాలర్లోకి మార్చి వాళ్ళకి చెల్లింపజేసినప్పుడు ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. మన కాడేమో అమ్మకాలు రూపాయల్లో కొనసాగుతాయి, మన కరెన్సీలో అమ్మకాలు జరుగుతాయి పెట్రోల్ డీజిల్. కానీ ఆయిల్ కంపెనీలు మాత్రం చమురుని డాలర్లో పే చేసి కొంటాయి. మనమేం రూపాయల్లో పే చేసి పెట్రోల్ డీజిల్ కొంటాం, ఆయిల్ కంపెనీలు మాత్రం డాలర్లో పే చేసి చమురు కొంటాయి. ఈ రూపాయికి డాలర్కి వ్యత్యాసం పెరిగిపోవడం ఫలితంగా, రూపాయి పతనం కావడం ఫలితంగా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఆయిల్ కంపెనీలు, దానివల్ల ఎక్కువ నష్టాల్లో పోతున్నారు. ఇది ఆయిల్ కంపెనీలకు ఉన్నటువంటి రీజన్. మరి ఎవరైనా అనొచ్చు, ఒకప్పుడు బ్యారెల్ ధర తగ్గించినప్పుడు వీళ్ళు తగ్గించారా అనొచ్చు, అది ఓకే, ఆ సపరేట్ రీజన్. దాన్ని ఎవరైనా రాజకీయులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు లాగలిగి క్వశ్చన్ చేయగలిగితే, మోడీ గారిని క్వశ్చన్ చేయగలిగితే ఓకే. కానీ మోడీ గారిని ఇక్కడ క్వశ్చన్ చేయరు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడిని, టీడీపీని క్వశ్చన్ చేస్తారు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, సాక్షి పేపర్ వాళ్ళు హైదరాబాద్లో సమస్యకి ఒక కారణం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో సమస్యకు ఇంకో కారణం చెప్తున్నారు. తెలంగాణలోనేమో సమస్యకి రాజకీయాలతో సంబంధం లేదట, ఆంధ్రాలో మాత్రం సమస్యకి రాజకీయాలతో సంబంధం ఉందట. ఇది ఎక్కడ లాజిక్? ఆంధ్రాలో రాజకీయం ఉంటుంది ఈ సమస్యలో, ఆ తెలంగాణలో రాజకీయం లేకపోవటం ఏంటి? ఉంటే ఎక్కడైనా అవే ఉండాలి, సేమ్ పరిస్థితి కదా, ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా. ఇలా హైదరాబాద్లో చూస్తున్న పరిస్థితి ఆంధ్రాలో చూస్తున్నాం, ఆంధ్రాలో చూస్తున్న పరిస్థితి హైదరాబాద్లో చూస్తున్నాం. ఇది కదా సమస్యకు కారణం. అంటే ప్రజలు ఇవన్నీ గమనించరు అనుకుంటున్నారు ఏమో, నాకు తెలియదు. ఇప్పుడు ఆందోళన చేయడానికి అనేక ప్రజా సమస్యలు ఉన్నాయిగా, లేవా? ప్రభుత్వ పరిపాలన అన్ని విషయాల్లో బాగుందా? ఏ ప్రజా సమస్యలు లేవా చేయడానికి, ఉద్యమాలు చేయడానికి? ఇప్పుడు ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇస్తుంది, మొన్నదాకా ఇవ్వలేదు, దాని మీద ఎప్పుడైనా వైసీపీ ప్రజా పోరాటం చేసిందా?
ఇప్పుడు ఇలా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల మీద మొన్నటిదాకా ఏమైనా ఆందోళన చేసిందా వైసీపీ? చేయాల్సిన ప్రజా సమస్యల మీద చేసింది లేదు. చేయకూడని విషయాల మీద రాజకీయం చేస్తుంది. ఇదే వైసీపీ తన గవి తన దవ్వుకోవటం అంటే ఇదే. మాలాంటి వాళ్ళని అడిగిన చెప్తాం, ఏ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేయాలి, ప్రజలు కోరుకునే ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంది, వాటి మీద జగన్ ఎలా జనంలోకి వెళ్ళాలి, కనీసం ప్రతిపక్షాలు ఎలా ఉండాలో కనీసం మాలాంటి జర్నలిస్టుని అడిగినా చెప్తారు. నన్నే కాదు, ఏ జర్నలిస్టుని అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద అవగాహన ఉన్నవాళ్ళని. కానీ మినిమం కామన్ సెన్స్ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న సమస్యని, పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఉన్న సమస్యని కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నట్టు దానికి రాజకీయ కారణాలు లింక్ పెడుతూ ఆందోళన చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఏం పెట్రోల్ డీజిల్ సమస్య ఇవాళ కాకపోతే రేపు సమస్య షార్ట్అవుట్ అయిపోద్ది. నాకు తెలిసి ఇవాళ సాయంత్రానికి రేపటి షార్ట్అవుట్ అయిపోద్ది. ఇవాళ రేపో షార్ట్అవుట్ అయ్యే సమస్య కోసం ఏంటి ఆందోళన చేయటం? ఆల్రెడీ ప్రభుత్వం స్పందించక ముందు ఆందోళన చేసినా బాగుండు. చంద్రబాబు నాయుడు స్పందించారు, రివ్యూ చేస్తున్నారు, ప్రతి 3 గంటలకు ఒకసారి రిపోర్ట్ అడుగుతున్నారు మంత్రులతోటి. ఆయిల్ ట్యాంకులు వస్తూనే ఉన్నాయి. నిన్న తిరుపతిలో ప్రాబ్లం ఉందంటే తిరుపతిలో ప్రాబ్లం షార్ట్అవుట్ చేశారు. నిన్న ఉచితంగా కూడా 1 లీటర్ పెట్రోల్ పంపిణీ చేశారు జనాలకి. సమస్య షార్ట్అవుట్ అవుతున్న క్రమంలో వైసీపీ ఆందోళన చేసి ఏం లాభం? సో వైసీపీ రాజకీయ గేమ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.